T20 అనేది బ్యాటర్స్ గేమ్. T20 రావడానికి కారణం కూడా 6లు 4లు వచ్చే ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని యాంప్లిఫై చేద్దాం, జనాల్ని ఇంకా ఎంటర్టైన్ చేద్దాం అనే ఆలోచనతోనే వచ్చింది. అలాగే కంటిన్యూ అవుతోంది. అందుకే మనం జనరల్గా క్విక్ ఫైర్ నాక్స్ గురించో లేదా 50ల గురించో 100ల గురించో పెద్ద స్కోర్ల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. వికెట్ టేకింగ్ ఆస్పెక్ట్ అనేది కొంచెం అంతగా మాట్లాడుకోం. దానికి రీజన్ ఏంటంటే 120 బాల్సే ఉన్నాయి. ఎలాగో బ్యాటర్స్ రిస్క్ తీసుకుంటారు, సో వికెట్లు పడే అవకాశం ఉంది. టైటర్ బాల్స్, టైటర్ లెన్స్ అండ్ అలాగే ఒక ఎకనామికల్ ఓవర్స్కి ఎక్కువ రెస్పెక్ట్ అనేది ఉంటుంది వికెట్ల కన్నా కూడా అనేది ధోరణి. బట్ అందులో కూడా 64 మ్యాచ్లు మాత్రమే ఆడి 100 వికెట్లు తీసాడు హర్షదీప్ సింగ్. ఇండియా తరఫు నుంచి హయ్యెస్ట్ వికెట్ టేకర్, మొదటి ఇండియన్ బౌలర్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్ మెన్స్లో 100 వికెట్లు తీయడానికి. ఇట్ ఈస్ అ ఫినామినల్ అచీవ్మెంట్. అండ్ 64 మ్యాచ్ల్లో 100 అంటే కనుక మ్యాచ్కి దాదాపుగా 1.5, 1.6 వికెట్స్ యావరేజ్గా. యుజ్వేంద్ర చహల్కి ఉన్నాయి దాదాపుగా 96 వికెట్స్ దాకా ఉన్నాయి. హార్దిక్ పాండ్యాకి 90 వికెట్ల దాకా ఉన్నాయి. బుమ్రాకి 90 వికెట్ల దాకా ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్కి 90 వికెట్ల దాకా ఉన్నాయి. అండ్ అఫ్కోర్స్ కుల్దీప్ యాదవ్ కూడా 77 వికెట్స్తో అతని మ్యాచ్ టు వికెట్ రేషియో అనేది ఇంకొంచెం గట్టిగా ఉంది. బట్ ఒక ఫాస్ట్ బౌలర్ ఇలా పర్ మ్యాచ్ 1.5, 1.6 వికెట్లు తీయడం అనేది మామూలు విషయం కాదు. 3 years బ్యాక్ డెబ్యూ చేశాడు. ఆ ఏషియా కప్లో ఒక ఓవర్లో బాగా పరుగులు ఇచ్చాడు. ఆ ఇయర్ వరల్డ్ కప్లో బాగా వేసాడు. అదంతా ఫామ్ పోయింది. కంప్లీట్గా హర్షదీప్ సింగ్ ఏం బౌలింగ్ వేస్తున్నాడు అనిపించింది. బట్ 2024లో మ్యాచ్ గెలవడానికి కీలకమైన పాత్ర పోషించాడు ఆ వరల్డ్ కప్లో. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకుందే లేదు. ఇంజరీస్ కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చినా పాజీ వికెట్లు తీస్తూనే వచ్చాడు. 100 T20 ఇంటర్నేషనల్ వికెట్స్, అది కూడా ఇండియాలో. ఇట్స్ అ ఫినామినల్ అచీవ్మెంట్స్. అంటే 3 ఏళ్లలో కంటిన్యూస్గా ఆడుతున్నాడు, లేదా 3 ఏళ్లలో అన్ని మ్యాచ్లు ఆడడం అంటే మామూలు విషయం కాదు. సో వెరీ వెల్ డన్ హర్షదీప్ సింగ్ అండ్ టేక్ అ బావ్.